నవజీవన వేదానికి పునఃస్వాగతం. బీజరూపంలో ఉన్నటువంటి ప్రపంచం శుద్ధ సత్వగుణస్వరూపుడైన ఈశ్వరునిలో లీనమైపోవడమే తిరోధానం. అది చేసేటప్పుడు అమ్మవారిని ఈశ్వర అంటారు, ఈవిడ్ని ఈశ్వరి అంటారు. ఈ శుద్ధ సత్వగుణం ఏమిటంటే కలుషిత సత్వం ఇంకోటి ఉందన్నమాట. లేదా శుద్ధ సత్వం అనాల్సిన పని లేదుగా. ఏమిటి కలుషిత సత్వం అర్థం కావాలంటే మనకి చక్కని ఉదాహరణతోనండి సింహంభట్ల రామూర్తి గారు మహానుభావుడు కామకళాకలాపం అనే గ్రంథంలో చెప్పాడు. శ్రీ విద్యోపాసకులు ఆ రహస్యాలు తెలుసుకోదగిన తప్పనిసరిగా చదవదగిన గ్రంథాల్లో సింహంభట్ల రామూర్తి గారి వ్యాఖ్యానం లలితా సహస్రంతో పాటుగా కామకళాకలాపం కూడా ఒకటి. అదేదో పేరు చూడగానే ఎవరో కంగారు పడద్దు, అదంతా శ్రీ విద్యకి సంబంధించి కామబీజం ఉపాసన, కామ్యకర్మలు కూడా అందులో ఉంటాయి. అందుకని ఆ పేరు పెట్టి కామ్య కామ కళా రూప అని ఉంటుంది కాబట్టి దాన్ని కామకళా విలాసం అని పెట్టి అందులో సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి చక్కని ఉదాహరణ చెబుతాడు. ఈ శీతకాలంలో కాస్త 9 గంటలకి ఎండ పడ్డాక సూర్యుడు ఎదురుగా ఒక అద్దం పెట్టుకుంటే అద్దంలో సూర్యబింబం పడుతుంది. ఈ అద్దంలో ఉండే సూర్యబింబం ఎదురుగా గోడ మీద పడేలా పెట్టుకోవాలి. అప్పుడు ఇది అర్థం అవుతుంది. ఈ శుద్ధ సత్వగుణ రూపం ఏమిటి? సూర్యుడు ఉన్నాడు, ఎదురుగా అద్దం ఉంది. ఇది రెండవది. ఇది అసలు అది మూలబింబం. అది అద్దంలో ఓ ప్రతిబింబం పడింది. ఈ ప్రతిబింబం మళ్ళీ గోడ మీద పడుతుంది. అది మూడవది. సరిగ్గా సూర్యుడు పరమాత్మ, ఈ అద్దంలో పడినటువంటి ప్రతిబింబమే ఈశ్వరుడు నాలుగోవాడు. ఈ అద్దం నుంచి గోడ మీద పడిందే ప్రతిబింబం, అది సరిగ్గా జీవుడు. పరమాత్మ, దేవుడు, జీవుడు. మనం దేవుడు అనుకుంటున్నది వీళ్ళనే కదా, రుద్రుడు, కేశవుడు, వీళ్ళనే కదండి. వీళ్ళంతా దేవుడు, ఈశ్వరుడు. ఇవి 4 వస్తాయి. నిజానికి వీటన్నిటికీ అతీతంగా ఉండే నిరాకార నిరంజన శక్తి అది పరమాత్మ. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ రూపధారులైన వాళ్ళనే మనం ఆరాధన చేస్తున్నాం మనం. కానీ ఈ రూపాలన్నిటికీ మూలం అరూపం. సూర్యుడు ఎదురుగా అద్దం పెట్టాం, అద్దంలో ఓ ప్రతిబింబం పడింది. సూర్యకాంతి అంత అందంగా ఉండకపోయినా ఇది బాగానే ఉంటుంది. ఇది కనిపిస్తుంది, సూర్యుడిలాగే ఉంటాడు. కానీ గోడ మీద పడినప్పుడు ఏమవుతుందంటే గమనిస్తే తెలుస్తుంది, నల్లటి చీకటి బింబంలా పడుతుంది, చుట్టూ ఏదో కొద్దిగా కాంతిగా ఉంటుంది. అందుకే ఇది కలుషిత సత్వం గోడ మీదది. ఇది శుద్ధ సత్వం. ఈ కలుషిత శుద్ధ అనే వాటికి అతీతంగా హేయోపాదేయ వర్జితంగా, ధర్మాధర్మ వివర్జితంగా, ద్వైతాద్వైత వివర్జితంగా ఉండేది అసలైన శుద్ధం. అది సూర్యబింబం. అద్దం తీసేసామనుకోండి, అద్దం కొంచెం పక్కకి తిప్పామనుకోండి, ఆ గోడ మీద బింబం పోయింది. అంటే జీవుడు ఎప్పుడు ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఏ క్షణమైనా పోతాడు. ఈ అద్దం తీసేయక్కల, పక్కకి తిప్పితే చాలు, పడదు అది. కానీ అద్దంలో బింబం ఉంది, పక్కకి తిప్పినా కూడా సూర్యుడు వైపు తిప్పుతాం కదా, అంచేది అద్దం ఉంది. అంచేది ఈశ్వరుడు అన్న ఆయన కొంతకాలం ఉంటాడు, ఆ జీవుడి కంటే నయం. కానీ అద్దం కూడా తీసేసామనుకోండి, ఈశ్వరుడు అన్నవాడు కూడా లేడు, ఇక్కడ శుద్ధసత్వం కూడా లేదు, మొత్తం అతీతమైన పరబ్రహ్మ ఒకటే ఉంది. అంచేది సూర్యుడు ఈ అద్దంలో ప్రతిబింబం, గోడ మీద ప్రతిబింబం. ఆ సూర్యుడు పరమాత్మ, అద్దంలో ప్రతిబింబం ఈశ్వరుడు, ఈ ఈశ్వరుని యొక్క ప్రతిబింబం జీవుడు. ఆ సూర్యుడు గుణాతీతం, ఈ ఈశ్వరుడు శుద్ధ సత్వం. ఆ గోడ మీద జీవుడు కలుషిత సత్వం. ఆ కలుషితమే మొత్తం జీవితం. ఈ బంధాలు, ధన కనక వస్తువాహనాలు, ఈ అటాచ్మెంట్స్ అని మనం పెట్టుకున్నవన్నీ కూడా వస్తాయి అందులో. అందుకే కలుషిత సత్వం అన్నారు. మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు మనకేం తెలియకపోయినా తల్లి చెప్పడం వల్ల, తండ్రి చెప్పడం వల్ల కొన్ని బంధాలు ఏర్పరచుకున్నాం. కాబట్టి బాధ్యతలు, బరువులు అన్నీ పెరిగాయి. వాటిని ఎక్కడికెక్కడ తీర్చుకుని వదిలేద్దామని కాకుండా ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. కొడుకులని, మనవాళ్ళని, ముని మనవాళ్ళని, ఇంకా ఒక చుక్క అనేది లేదు దానికి. ఇంకా పోనీ పిల్లల్ని మనం కన్నా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, లేదు వాళ్ళ బాధ్యత కూడా మనదే. ఒకవేళ వాళ్ళు మీరు చూడక్కర్లేదండి మేము చూసుకుంటాం, మీకేం తెలుసురా అని అన్నారు. ఇక్కడ ఇదో అహం, ఇది వదలలేకపోతున్నాడు ఈయన, అంతకంటే ఇలా వదలలేకపోతున్నాడు. వాడు చూసుకుంటామన్నా సరే, నాన్నగారు మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఏదో మంచి పుస్తకాలు చదువుకోండి, ఈ పిల్లలు తాపత్రయం సంపాదన ఏం కూర్చుంటారా ఖాళీగానో, వాడు ఎవడో రమ్మంటున్నాడు రా, రెసిడెన్షియల్ కాలేజీ వాడు ఆఫీసు వాడు రమ్మంటున్నాడు రా, పోతాను ఒక సంపాదించవచ్చు. ఇది 70 ఏళ్ళ వాడికి ఎందుకండి గోళ? ఇదే కలుషిత సత్వం అంటే.
ఒక కొడుకే చెబుతున్నాడు స్వయంగా, నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి, 70 ఏళ్ళు రిటైర్ అయ్యి 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిపోయింది, మీరు ఉండండి. వదిలే నేను ఉండలేను రా, ఏమన్నా నాకు తోసదొరే, ఇలాంటి మాటలే చెప్పడం. ఇక్కడ తోచడం తోచకపోవడం కాదు, ఉండాలి. అక్కడ ఏదో పెద్ద కుటుంబం కోసం కష్టపడిపోతున్నట్టుగా మాట్లాడతాడు కొడుకు దగ్గర. కష్టపడేదంతా ఈయన ఐడెంటిటీ, అస్తిత్వం కోసం. ఇక్కడ నాకు సంపాదించకపోతే గౌరవం ఉండదేమో, ఇన్ని ఏళ్ళు వచ్చి కూడా మా మామగారు ఎంత సంపాదించి పోషిస్తున్నారని మా కోడలు చెప్పుకోవాలి, మా అబ్బాయి చెప్పుకోవాలి, నాదే పెత్తనం నడవాలి, డబ్బు ఉంటేనే పెత్తనం అనే అహంకారం ఈ జీవుల్లో ఉందా లేదా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది మనం చెబితే ఒప్పుకునే విషయం కాదు. ఇది ఉద్యోగం మానేసాం, రిటైర్ అయ్యి ఇంకెందుకు వేరే సంపాదన, అసలు ఎందుకు వస్తుంది ఆ దృష్టి? ఊరికే ఎందుకు ఉండలేకపోతున్నాం? ఊరికే అంటే ఊరికేనా? అది రమణ మహర్షి చెబుతారండి, ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి గోడ మీద రాసుకుని. ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. అసలు ఊరికే ఓ చోట 10 నిమిషాలు ఎందుకు కూర్చోలేకపోతున్నాం మనం? నిశ్చలంగా ఎందుకు మనస్సులో ఉంచలేకపోతున్నాం? అహం అహం అహం, వెంటనే మమ మమ మమ, అహం మమ అయిపోయింది. 2 అంగుళాలు తక్కువైంది భగవంతుడు దొరకడానికి. అదే యశోద తాడు, 2 అంగుళాలు తక్కువైంది. ఆ 2 అంగుళాలు ఇవే అహం మమ. ఆ ఊరికే ఉండడాన్ని ఏదో తప్పుగా ఈయన భావిస్తాడు, అవతల వాళ్ళు కూడా కొంతమంది అలాగే భావిస్తారు. ఒకవేళ అవతల వాళ్ళు భావించగా నాన్నగారు ఇంతకాలం కష్టపడ్డారు, మీరు ఉండండి అన్న ఊరుకోడు. ఈయన ఏదో అలాగదురా అంటాడు. ఈయనకే ఉండాలని లేదు. కొన్ని అవసరమే ఏదో చేయవలసి వస్తే వేరే విషయాలండి, అవనేవి జీవితాంతం తప్పవు. ఎక్కడ దగ్గర డొక్కాడని కుటుంబాల్లో తప్పవది. వృద్ధాప్యం వాళ్ళకి బాల్యం నుంచే మొదలవుతుంది. 8 ఏళ్ళకే తటన ఎత్తి మీద పెడతారు, 80 ఏళ్ళైనా దింపరు. ఆ కుటుంబాల మీద మన ఎవరికి జాలి లేదు, సానుభూతి లేదు. వాళ్ళని ఇంకా తిడుతూ ఉంటాం పట్టుకొని. బాగా సంపాదించిన వాడు ఇంకా సంపాదిస్తూ ఉంటాడు, దాచేసిన వాడు ఇంకా దాచేస్తూ ఉంటాడు, దోచేసిన వాడు ఇంకా దోచేస్తూ ఉంటాడు, ఎగ్గొట్టేసిన వాడే పనులు ఇంకా ఎగ్గొట్టేస్తూ ఉంటాడు. వీళ్ళందరే మహాభక్తులు, గుళ్ళు కట్టించేది వీళ్ళే, అందులోకి వెళ్ళేది వీళ్ళే ఎక్కువ. అసలు బడుగు బలహీన వర్గాల వారు వస్తే వీరు గుళ్ళోకి వెళ్ళరు, వాళ్ళని ముట్టుకోవడం వీళ్ళకి ఇబ్బంది కదా మరి. అందుకే మతం ఇలాగే ఉంటుంది. అది సామాన్య జనంలోకి వెళ్ళదు. అది వాళ్ళని మనం రాణిస్తే కదా, వాడు భుజమై చేయేస్తే కదా, వాడు రావడం ప్రధానమని భావిస్తే కదా. వాడు కాస్త 10 రూపాయలు సంపాదించగానే, లేదు పొరపాటున ఎవడన్నా కాస్త మన ముందు కొంచెం జీన్స్ ప్యాంట్ వేసుకుని అలా స్టైల్గా నిలబడగానే వీళ్ళకి పొగరెక్కిపోయిందండి ఈ మధ్యన. అబ్బా మనకి ఎక్కచ్చు, వారికి ఎక్కకూడదు. మనకు షుగర్ ఎక్కింది, వారికి పొగరెక్కింది, తేడా ఏముంది? ఈ అంతర్గతమైన అహంకారాలు పోనంత వరకునండి ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఉపయోగం ఏం లేదండి. అది పోవాలంటే దేహం నేను కాదనే విషయం తెలుసుకోవాలండి. ఆ వర్గంలో నేను పుట్టుంటే అని ఆలోచిస్తే, వాడు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుని నిలబడి రోడ్డు మీద నిలబడి కాస్త ఏలో అనుకుంటూ కాస్త స్టైల్గా నిలబడడంలో వాడు ఆత్మవిశ్వాసం ఏమిటో మనకు అర్థమవుతుంది. అది మనం సహించగలుగుతాం, మెచ్చుకుంటాం. బాగున్నావరా అంటే ఏమైంది, ఒక మాట అయ్యగారు మీరు అనుకోలేదండి నిలబడ్డాను వాడే అంటాడు వెంటనే. పర్వాలేదురా నిలబడితే ఏమైందమ్మా, బాగున్నావమ్మా, ఇంతే వెళ్ళిపోయాయి. వీళ్ళకి ఈ మధ్య పొగరెక్కిందండి, స్టైల్ అండి, పనులు చేయట్లేదండి. ఎందుకు ఆ మాటలన్నీ? మనం ఆ వర్గంలో ఉంటే దానికి అదే సమాధానం. మనం ఆ వర్గంలో ఉంటే, మనం అద్దెకుంటే ఒకలా మాట్లాడతాం, మనం యజమానులే అద్దెకిస్తే ఇంకోలా మాట్లాడతాం. మనం సమభావం అనేది మనకెలా అర్థమవుతుంది? ఇదే అర్థం చేసుకోవడం అంటే. ఈ కలుషిత సత్వం ఎందుకంటే గోడ మీద బొమ్మ, అది ప్రతిబింబం, అది నల్లగా ఉంటుంది చూడండి మీరు, సూర్యకాంతి ఉన్నట్టుగా ఉండదు. అది చుక్క పడుతుంది అంతే మధ్యలో, చుట్టూ నలిపి. అంటే జీవుల్లో ఎప్పుడు ఒక్కటే చుక్క జ్ఞానరేఖ, మిగిలిందంతా అజ్ఞానమే. దాన్నే శంకరాచార్య శివానంద లహరిలో చెప్పారు. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ స్రోత శరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. క్షణకాలంలో ఆ జ్ఞానరేఖను ఆస్వాదిద్దాం నిష్కల్మషంగా, నిస్సంకోచంగా.